ఫ్రెండ్స్, ఈరోజు మేము చికెన్ బిర్యానీ చేస్తాము. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ గరం మసాలా అంటే ఇదో బిర్యానీ చెక్క లవంగాలు ఇవన్నీ మిరియాలు ఎలకలు ఇది. మళ్ళీ నెక్స్ట్ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను, నైట్ చేసి పెట్టుకున్నాను నేను మ్యారినేట్ చేస్తే, ఎందుకంటే కొంచెం పీసెస్ చాలా సాఫ్ట్గా వస్తాయి. నెక్స్ట్ ఇది పుదీనా, ఇది కొత్తిమీర, కర్డ్, లెమన్, టమోటా ఒకటి వేస్తున్నాను. ఇది ఆనియన్స్, ఈరోజు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయబోతున్నాను. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తే ఆ టెక్స్చర్ ఎలా వస్తుందో చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తే. కొంచెం గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా, కొంచెం బాస్మతి రైస్ 2 కప్స్ తీసుకున్నాను. ఫస్ట్ స్టవ్ అంటించాలి. ఇప్పుడు స్టవ్ అంటించుకున్నాను. ఇది ఈ బిర్యానీ ప్యాన్లో నేను బిర్యానీ చేయబోతున్నాను, దమ్ బిర్యానీ కాబట్టి మనకు కొంచెం మందంగా ఉండే ప్యాన్ అయితే బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు ఇందులో వాటర్ ఉన్నాయి, ఈ వాటర్ తీసేస్తున్నాను. ఎందుకు ఇంకొంచెం ఆయిల్ యూస్ చేసుకుంటున్నాను. నేను ఇది మొన్న మన చికెన్ చేశాను, సారీ అది బర్గర్ స్టఫింగ్కి చేశాను. ఆయిల్ యూస్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఓన్లీ ఫస్ట్ ఆనియన్స్ ఒకటి రెడీగా పెట్టుకోండి, అంతే. మీద అన్నీ నార్మల్గా ఇది మ్యారినేట్ ఒక మార్నింగ్ తెచ్చుకొని ఒక 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నా చాలు, బిర్యానీ సరిపోతుంది. ఇంకా అంతే. గరం మసాలా, బిర్యానీ మసాలా పెట్టుకున్నాను నేను. చూడండి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఇది ఆఫ్ చేసేసేయండి ఫస్ట్, వీడియో ఆఫ్ చేసేసి అయినాక మళ్ళీ చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ ఇది ఈ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా. ఇవి వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తాయి బిర్యానీకి. చూడండి అదో ఈ కలర్లోకి రావాలి. నెక్స్ట్ నేను గీ యాడ్ చేయబోతున్నాను. ఇప్పుడు ఇందులోనే గీ యాడ్ చేసుకొని ఇది న్యాచురల్ గీ అండి, నేనే ప్రిపేర్ చేస్తాను. ఇది ఇందులో కొంచెము బిర్యానీ ఆకు వేస్తున్నాను, కొంచెం జీలకర్ర. ఇది బిర్యానీ ఇదేమో ఆకు అంటాను, నాకు తెలియదండి. ఇది చెక్క, కొంచెం కొద్దిగా ఇలాచీ వేస్తున్నాను, ఎలకబుడ్డలు 3. ఇవి పెద్ద లవంగాలు 4 మిరియాలు. ఇది సోంపు అండి, కొంచెం సోంపు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. సోంపు వేస్తున్నాను. ఇది కొంచెం ఇవన్నీ మళ్ళీ రైస్ కానీ కొంచెం తీసి పెట్టుకున్నాను. ఇవి రైస్లో వేసేటప్పుడు రైస్ బాయిల్ చేసుకున్నప్పుడు ఇవి వేసుకోవాలి. ఇది అయ్యాక ఇందులో బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు అన్నీ వేసానండి. ఇది చూపించు. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ చాలా వేసుకుంటేనే టేస్ట్. ఆనియన్స్ 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఆనియన్స్ వేగినాక ఇప్పుడు నేను రైస్కి కావాల్సినవి రైస్కి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇది రైస్కి ఇప్పుడు ఏమేమి కావాలో నేను ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఆయిల్ తీసుకొని ముందుగా రైస్ ప్రిపేర్ చేసుకున్నాము. హాఫ్ బాయిల్ ఏమైంది ఇది. ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేస్తున్నాను. కొంచెం లవంగాలు, కొంచెం ఏలక పొడ్లు, కొంచెం బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర, సోంపు, మిరియాలు ఇవి వేసుకుంటున్నానండి. ఇవి రైస్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇవి వేసేసి రైస్ పెట్టేస్తున్నాను. ఇవి బాయిల్ అయినాక మళ్ళీ నేను రైస్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇది ఆనియన్స్ ఫ్రై అయ్యాయండి. నేను ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు మనకు అప్పుడు టైం ఉండదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మీకు ఆల్రెడీ నేను చికెన్కి యాడ్ చేశాను. కొంచెం చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్డ్, మళ్ళీ కొంచెం కారపొడి, పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టేసుకుంటున్నాను.
ఇది చూడండి, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకుంటేనే బెస్ట్ అండి, లేకపోతే పచ్చి పచ్చిగా స్మెల్ వస్తుంది. కాబట్టి నేను బాగా వేయించుకుంటాను. నెక్స్ట్ ఒక టమాటా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం టమాటా యాడ్ చేస్తారు, కొంచెం లేకుండా చేస్తారు. నేను కొంచెం టమాటా యాడ్ చేస్తున్నా, కొంచెం గ్రేవీలా కావాలని చెప్పి, గుడ్డుగా కావాలని చెప్పి టమాటా యాడ్ చేస్తున్నా. అది ఒకటే యాడ్ చేస్తున్నాను. నేను టమాటాతో పాటు లాస్ట్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. అది ఎలా ఉంటుందో మనకు చూడండి. టమాటా యాడ్ చేసుకున్నాక ఇది వేగుతూ ఉంటుంది. నెక్స్ట్ చికెన్ యాడ్ చేసుకోవాలి. సోను చేస్తాను చూడండి, మా అమ్మాయికి ఇండియా రెడీ అయింది. ఇప్పుడే కాదు, అది మ్యారినేట్ ఇది కాలాలి. ఇది టమాటా బాగా వేగినాక నేను చికెన్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది హాఫ్ కిలో చికెన్ అండి. హాఫ్ కిలో చికెన్ ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. పసుపు, ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్డ్. అట్లా చెప్పొచ్చు. చూడండి, ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే పీసెస్ చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఫుల్గా వేసేసాను చూడండి. ఇప్పుడు కొంచెం సేపు ఉడకాలి. ఇది ఒక 5 minutes ఉడుకుతుంది. ఇందులో నేను ఆ లోపల కారపొడి, ధనియాల పొడి నేను యాడ్ చేస్తాను. నేను మా అమ్మ వేస్తుందంట. ఇందులో కొంచెం పసుపు తీసుకో, కొంచెం పసుపు, కొంచెం కారం. చూడండి, కొంచెం పసుపు మనకి మంచి కలర్ వస్తుంది. ప్లస్ ఏమైనా జంతువులు పసుపు వేసుకొని చూడండి, బాగా యాంటీబయాటిక్ కాబట్టి. కొంచెం కారం, కారం నేను మంచిగా చేస్తాం, మేము బాగా కారం తింటాం కాబట్టి. ఇలా బాగా కలుపుకున్నాక చికెన్కి ఆల్రెడీ కారం పట్టింటుంది కాబట్టి నేను కొంచెం తక్కువ వేసాను. మీరు కావాలంటే ఒక 2 spoons ఎక్కువ వేసుకోండి. చూడండి, ఇప్పుడు చికెన్ ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయింది. దీనిపైన కొంచెం మూత వేసి పెడుతున్నాను. అలాగే రైస్ ఎలా అవుతున్నాయో చూడండి. రైస్ ఆల్రెడీ నేను హాఫ్ కిలో రైస్కి 1/2 కిలో రైస్కి 1/4 కిలో హాఫ్ కిలో చికెన్కి 1/4 కిలో రైస్ యాడ్ చేశాను అనమాట. మా ఇంట్లో ఒక 2 times తింటారు, అంటే ఎక్కువ తినము రైస్ కూడా. ఇప్పుడు ఈ రైస్ బాయిల్ అయ్యేటప్పుడు మనకు గొడవలు వస్తాయి, అప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవాలి. మనకు అప్పుడు పట్టిస్తుంది. ఇప్పుడే కాదు, ఇప్పుడు చికెన్ కొంచెం ఉండే వాటర్ అంతా బయటకు వచ్చింది. ఫస్ట్ వేయించాలి బాగా. వెయిట్ ఇప్పుడు కాదు. చూడండి, ఆ పిల్ల ఎప్పుడెప్పుడు చేసేద్దామా, ఎప్పుడెప్పుడు ఇది చేద్దామా అనే ఉంటుంది. నన్ను డిస్టర్బ్ చేసేకే ఉంటుంది. యాక్చువల్లీ నేను చికెన్లో ముందే సాల్ట్ వేసాను కాబట్టి నాకు కొంచెం సాల్ట్ ఎక్కువ అనిపిస్తుంది. నేను మళ్ళీ ఆనియన్స్లో కొంచెం మసాలాలో అల్లంలో కూడా సాల్ట్ వేసి ఉంటాను కాబట్టి మళ్ళీ సాల్ట్ వేసేటప్పుడు చూసుకోండి కొంచెం. ఇప్పుడు ఇది ఒక 5 minutes ఉడకాలి. దాని తర్వాత ఇప్పుడు కర్డ్, కొంచెం కొత్తిమీర, పుదీనా ఇవి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది బిర్యానీ మసాలా. ఇది బిర్యానీ మసాలా 1 spoon వేసాను అనుకుంటున్నాను. 1-2 spoons వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. గరం మసాలా,
చికెన్ కూడా ఎంత బాగా వచ్చింది. మ్యారినేట్ చేసి ఇలా ఉంటుంది. ఉన్నాను. ఇప్పుడు కొంచెం కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. కర్డ్ ఒక ఫుల్ కప్ యాడ్ చేసుకోండి, బాగుంటుంది. కర్డ్ ఎక్కువ వేసుకుంటే కూడా. ప్లీజ్ అన్ని నన్ను చూసాక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా రెసిపీస్ బాగా ఎవరైనా కొత్తగా వంటలు నేర్చుకుంటుంటే కొంచెం హెల్ప్ చేయండి వాళ్ళకి. ఇందులో కర్డ్ వేసాను కదండి, ఇప్పుడు టెక్స్చర్ బాగా వస్తుంది. ఇప్పుడు నేను కొంచెం ఇందులో ధనియాల పొడి వేస్తున్నాను. దీంతో 2 స్పూన్స్ అంటే మీరు పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసుకోవచ్చు. కారం నాకు బాగుండాలి కాబట్టి నేను కారం ఎక్కువ వేసుకుంటాను, మీరు చూసి వేసుకోండి. 3 స్పూన్స్ వేసాను నేను ధనియాల పొడి. అంటే మీరు 1.5 స్పూన్ అలా వేసుకుంటాను, మీరు పెద్ద స్పూన్ అయితే. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేశారు కదండి, ఇప్పుడు కొంచెం ఉడుకుతూ ఉంటుంది. ఆ లోపల మనం ఇవన్నీ వేసేసుకున్నామంటే కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోండి. కొత్తిమీర పుదీనా ఇప్పుడు యాడ్ చేసుకుంటే మంచి చికెన్కి బాగా పడతాయి, బాగుంటుంది టెక్స్చర్ కూడా. అంటే టేస్ట్ వస్తుంది మంచిగా. పుదీనా ఎక్కువ యాడ్ చేస్తాను నేను, పుదీనా నాకు బాగా ఇష్టము. అదో ఇక్కడ చూడండి వాటర్ బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి. ఇక రా నన్ను బాయిల్ అవుతుంది. చూడండి ఇలా స్లోగా వేసుకోండి, గట్టిగా వేసుకున్నారంటే చేయికి అంతా ఎగురుతుంది, చేయికి అల్లవచ్చు కూడా. ముందరకు పెట్టి ఇంకా చూడండి, నేను 3 గ్లాసెస్ ఆఫ్ అంటే 1/4 కిలో రైస్ వేసుకున్నాను అనుకోండి. 3 గ్లాస్ ఆఫ్ రైస్ అంటే మాకు రైస్ కప్ ఒకటి ఉంటుంది. రైస్ కప్ ఎక్కడ పెట్టాను నేను? ఈ రైస్ కప్తో వేసుకోండి. ఈ రైస్ కప్తో 3 కప్స్ వేసుకున్నాను. అంత బాస్మతి రైస్ 3 కప్స్ వేసుకున్నాను. ప్లస్ ఇందులో 1/2 కప్పు నార్మల్ సోనా మసూరి రైస్ వేసుకున్నాను. ఇది అయిపోయాక కొంచెం సాల్ట్ వేసుకోండి. మనకి రైస్కి బాగా పడాలి కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సరే సరే. ఇప్పుడు రైస్ అయిపోయేలోపల మనము బిర్యానీ చేసుకోవాలి. ఇప్పుడే ఇప్పుడు ఇది చూద్దాము చికెన్ ఏమైందో. చూడండి చికెన్ బాగా ఉడికింది కదా. ఇప్పుడు నేను 1 స్పూన్ బిర్యానీ మసాలా తీసుకుంటాను. బిర్యానీ మసాలా ఎంటీఆర్ కానీ ఇష్టం కానీ బాగానే ఉంటుంది. బిర్యానీ మసాలా 1 స్పూన్ తీసుకోండి. నేను 1.5 స్పూన్ తీసుకున్నాను. ఒక గరం మసాలా కొద్దిగా 1/2 స్పూన్ తీసుకుంటున్నాను. నేను గరం మసాలా ఎంటీఆర్ఏ యూస్ చేస్తాను, ఎందుకంటే ఎంటీఆర్ఏ మంచిగా టేస్ట్గా ఉంటుంది. ఇంకొకటి ఆచి యూస్ చేస్తాను, అదేం నాకు అంత అనిపించలేదు. చూడండి గరం మసాలా ఇంత చాలు, మళ్ళీ స్పైస్ ఎక్కువ అయిపోతే పిల్లలు తినలేరు. ఇప్పుడు చూడండి ఎలా వచ్చింది చికెను. కొంచెం కర్డ్ మిగిలి పెట్టాను, అది యాడ్ చేసేసుకుంటున్నాను. చూడండి చికెన్ ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి ముందే ఉడికిపోయి ఉంటుంది. నేను దమ్ బిర్యానీ అంటే నేను ఈ ప్రాసెస్ చేస్తున్నాను. నేను అలా పచ్చిగా వేసేయకుండా ఇలా కొంచెం బాయిల్ చేసి వేసుకుంటున్నాను. ఇది అయిపోయాక ఇందులో నేను కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయబోతున్నాను.
అమూల్ ఫ్రెష్ క్రీమ్. ఇది చాలా టెక్స్చర్ వస్తుంది, అసలు ఎంత క్రీమీగా ఉంటుందో చూడండి. వద్దు చూడండి, ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్నాను. నేను చికెన్లో ఎక్కువ క్రీమ్ యాడ్ చేస్తాను. చికెన్కి, పన్నీర్కి, మష్రూమ్కి అన్నిటికీ యూస్ చేస్తాను. మటన్ కూడా యూస్ చేస్తాను. ఇది ఇలా క్రీమ్ వేస్తే అసలు బటర్ చికెన్ లాగే వస్తుంది. ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఓకేనా, చూడండి ఇప్పుడు ఎలా వచ్చిందో బిర్యానీ, చికెన్ ఎలా వచ్చిందో చూద్దాము. ఇలా ఆయిల్ బయటికి వచ్చిందంటే చికెన్ ఉడికిపోయినట్టే బాగా. ఇప్పుడు ఇలా కలుపుకొని కొంచెం నేను లెమన్ పిండుకుంటాను. ఎక్కువ పిండుకోవద్దండి, లైట్గా పిండుకోండి. ఇప్పుడు నేను రైస్ అయిపోతున్నాను. లైట్గా లెమన్ పిండుకున్నాను. ఇప్పుడు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇలా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. ఇప్పుడు లైట్గా గరం మసాలా ఇలా లైట్గా చల్లుకోండి ఇక్కడ పైన. ఇప్పుడు రైస్ వేసుకుంటాం కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు రైస్ ఉడికింది చూడండి. రైస్ ఇక్కడ 60% ఉడికిపోయింది, 67%. ఇప్పుడు నేను రైస్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే మెతుక్కోకుండా. ఇప్పుడు నేను ఇలా రైస్ అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇది లేయర్స్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, రైస్ ఎక్కువ ఉడకలేదు, అలానే తక్కువ ఉడకలేదు, నార్మల్గా ఉడికింది. ఇక్కడ 60% ఉడికితే చాలు. మనము దమ్ పెడతాం కాబట్టి ఫుల్గా ఉడుకుతుంది, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్. ఇప్పుడు ఇది 60% ఉడికి, ఇప్పుడు ఇంకొంచెం ఉడకాలి. ఇది రైస్ ఉడికాక మళ్ళీ నేను స్ప్రెడ్ చేస్తాను. ఇప్పుడు ఆ లోపల మళ్ళీ మిడిల్లో ఆనియన్స్ అన్నీ వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకొని కొంచెం ఇలా అంతా ప్రాసెస్ మీకు కష్టం అనిపిస్తే ఒకేసారి ఫుల్గా రైస్ ఒకదాని తర్వాత ఒకసారి వేసేసుకొని తర్వాత మీరు ఇలా అంతా చేసుకోండి. ఆనియన్స్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ నేను కొంచెం రైస్ ఇలా వేస్తున్నాను. చూడండి, లైట్గా కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక లేయర్ అలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇందులో ఇదే మెయిన్ థింగ్ అండి, ఇలా స్ప్రెడ్ చేసుకునేదే ఉంది. ఇలా చేసుకొని పెట్టుకుంటేనే బిర్యానీ బాగా వస్తుంది. రైస్ వెయిట్ నాను వెయిట్, నువ్వు కూడా చేయి. ఇది చూడండి, వెయిట్ ಮಾಡಿ. ఇలా అంతా అయిపోయిందా? చూడండి, ఇలా అంతా అయిపోయింది, రైస్ అంతా అయిపోయింది. ఇప్పుడు నేను దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. చూడండి, ఫ్రైడ్ ఆనియన్స్ ఉండేటివన్నీ వేసేస్తున్నాను. వెయిట్ సోను, ఇప్పుడు నువ్వే ఇది మూత పెట్టేది నీకు చెప్తున్నా. ఇప్పుడు కొంచెము గీ వేసుకోండి. గీ పైన వేసుకుంటే మంచి టేస్ట్ అంతా బాగా వస్తుంది.
ఈ దేశీ గీ అనమాట, నేనే ఓన్గా చేసుకున్నాను ఇంట్లోనే. చూడండి గీ బాగా వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసుకుంటున్నాను లైట్గా, ఎక్కువ కాదండి, కొద్దిగా లైట్గా స్ప్రింకిల్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం పుదీనా, వెయిట్ నాని, ఇప్పుడు కొంచెం ఇది ఒక అన్నీ రెడీ చేసి ఇదో కొత్తిమీర అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఇది. ఇప్పుడు పుదీనా కొత్తిమీర అంతా వేసుకున్నాను కదండి ఈవెన్గా. ఇప్పుడు ఉండు, ఆ సీడ్స్ తీసేసే ఫస్ట్. లెమన్ పిండుకోండి కొంచెం. ఇంట్లో యాక్చువల్లీ కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వేసుకొని పాలు వేసుకొని చేసుకుంటాను. అది కుంకుమ లేదు కాబట్టి నేను ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఇదే ఫుడ్ కలరు, నేను ఈ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఇలా ఒక లేయరు ఇలా నేను స్ప్రింకిల్ చేసుకున్నాను. ఇలా 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 మా అమ్మాయి లెమన్ పిండుతుంది. లెమన్ పిండాను. ఇప్పుడు అంత ఫినిష్ అయిందండి. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మూత మూయాలి. ఇది ఒక సిమ్లో ఒక ఫాస్ట్గా ఒక 10-20 మినిట్స్ కొంచెము ఇందులోని వాటర్ బాయిల్ అయిన వాటర్ కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుంటాను. మీకేనా రైస్ సరిగా ఉడకలేదు అలా అంటే లోపల కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను క్లాత్ పెట్టి ఆఫ్ చేసి. హాయ్ ఫ్రెండ్స్, నేను లాస్ట్లో ఫైనల్లో బిర్యానీ పైన తడిబట్ట వేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది తడిబట్ట వేసేసి నేను ఇలా క్లాత్ మూసేసి ఇలా పెట్టేసుకుంటాను. ఇలా క్లాత్ పెట్టుకొని ఇలా స్టీమ్ పెట్టుకుంటున్నాను. దీనివల్ల కొంచెం మనకి ఆరు పడుతుంది బాగా. ఓకే, నేను లైటర్ ఇక్కడ నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకుంటున్నాను. సిమ్లో ఒక 5 మినిట్స్, మళ్ళీ మీడియంలో ఒక 5 మినిట్స్. ఇప్పుడు ఎంత టైము 2:30 2:25 అవుతుంది. ఇంకొక 5 మినిట్స్కి హై ఫ్లేమ్ నుండి తగ్గించాలి. 15 మినిట్స్ చాలండి, ఎక్కువ అవసరం లేదు. 15 మినిట్స్, ఇంకొక 5 మినిట్స్ ఆఫ్ చేసి 5 మినిట్స్ పెట్టుకొని తర్వాత ఓపెన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పెట్టుకుని ఇది ఇప్పుడు రైతా రెడీ చేస్తాను. నేను కుకుంబర్ తీసుకొని అయిపోయిందండి 15 మినిట్స్. అయిపోయిందండి 15 మినిట్స్. ఇప్పుడు బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాము. దమ్ బిర్యానీ కాబట్టి 5 మినిట్స్ స్టీమ్ పట్టాలి. తర్వాత ఇప్పుడు తీసేసి ప్లేట్లో పెట్టి ఎలా ఉందో చూపిస్తాను. నేను లంచ్ టైం అయింది, మేము తినబోతున్నాం. చూద్దాం ఫస్ట్. చూడండి, ఓకేనా? చూడండి ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇక్కడ అన్నీ సర్వ్ చేసి పెట్టాను. పెరుగు పచ్చడి దీంతో యాడ్ చేసుకున్నాను. దీని లెమన్, కుకుంబర్, ఆనియన్.
ఇప్పుడు మెయిన్ ఫస్ట్ బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాం. ఫస్ట్ అంతా ఇలా ఇలా కొంచెం స్ప్రెడ్ చేస్తే చూడండి. వావ్, దమ్ అసలు ఎలా పట్టింది, అసలు ఎలా ఉందో రైస్. యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ. విత్ రైతాతో సర్వ్ చేసుకోవాలి. ఇక్కడ పీసెస్ చూడండి ఎలా ఉడకాయో ఏమో చూపిస్తాను. వా, అసలు చూడండి ఆ పీస్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. సూపర్గా ఉడికిందండి. ఇలా తీసుకొని కొంచెం కొంచెంగా సూపర్గా ఉందండి. చాలా 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 అసలు చికెన్ అయితే చాలా స్మూత్గా ఉంది, చాలా సాఫ్ట్గా ఉడుతుంది. ఇందులో ఆనియన్ తీసుకొని చూడండి అసలు ఈ పీసు చికెన్ పెట్టుకొని తింటూ ఉంటే చాలా భలే మజాగా ఉంటుందండి. సూపర్గా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా డెఫినెట్గా నేను చెప్పిన దాంట్లో ట్రై చేస్తే డెఫినెట్గా వస్తుంది. ఇంకా దమ్ బిర్యానీ పెద్ద ప్రాసెస్ కాదు. చూద్దాం, మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పల్లవి కిచెన్స్ అండ్ బ్లాగ్స్ కూడా చేస్తాను. నేను ఈరోజు బెంగళూరులో ఎలా ఉండేది అనేది చేశాను. ఈరోజు నేను వీడియో రేపు అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ.